రేపు ఇలా ఉండదు మళ్ళీ కలిసి ఉంటారని చెప్పేసి ఏమో అవ్వచ్చేమో. ఒకవేళ ఈ రీతు అనే అమ్మాయి మళ్ళీ అతనితో మాట్లాడితే ఎవరు తప్పనిలేం కదా. నిన్న నువ్వే అని మళ్ళీ వాళ్ళు వచ్చామని చెప్పేసి అనుకోవచ్చు కదా ఆడియన్స్ కూడా. కాబట్టి ఒక స్ట్రాటజీ. కాబట్టి ఇది ఇలా సాగుతుంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఇంకా హైప్ పెరుగుతుంటది. ఇంకా ఎవరెవరు కావాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ? నేను కూడా పోవాలనుకుంటాను. కాదు, అగ్ని పరీక్షలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఈసారి బిగ్ బాస్ తీసుకుంటామన్నారు. ఎవరు కావాలి ఏంటి? ఎవరు కావాలంటే అందరూ పాపం పోరాడే వాళ్ళే. మొన్న ఎవరో ఒక అతను బ్యానర్ పెట్టుకున్నారు కదా, కూలి పెట్టా అని చెప్పేసి. ఆయన కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం ఛాన్స్. పాపం చాలా కష్టపడుతున్నాడు. రాత్రి లేదు పగలు లేదు, మల్టీ స్టార్ మన్మధరాజా కరెక్ట్ చెప్పారు. ఆయన కూడా పాపం ఛాన్స్ ఇవ్వండి. అదే పనిగా కృష్ణకాంత్ పార్క్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తున్నాడు. అలాంటి అవకాశం ఏంటి, ఒక అవకాశం. పర్లేదు, ఇమాన్యుయల్ గేమ్ కూడా బానే ఉంది, పర్లేదు. ఓకే గోయింగ్ ఆన్. తనుజ ఇమాన్యుయల్ ఇద్దరు ప్రేమించుకుంటారని బయట కొంతమంది అంటున్నారు. మీరు నిజమేనా? ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. అంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి మనం ఓట్లేస్తాం. అలా చేస్తే వాళ్ళు గెలుస్తారా అంటే అది లేదు. వాళ్ళు నేచురల్ గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సరైన టైంలో టాస్క్ కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు. నాగార్జున గారు ఇప్పుడు చెప్పండి జెన్యూన్ అంటే ఇప్పుడు నేను అన్నా కదా ఇందాకే, నాకు సుమన్ శెట్టి గారు ఎందుకు ఇష్టం అంటే జెన్యూన్ అంటే ఇష్టం. కాబట్టి ఆయన పేరు ఎత్తా జెన్యూన్ అని చెప్పేసి. ఫేక్ అంటే ఎవరిని చెప్పడానికి లేదు. ఎందుకంటే రోజు ఒక వేషం వేస్తారు. కొంతమంది ఫేమ్ అవడం కోసం వేస్తారు, కొంతమంది టైటిల్ కావాలని చెప్పేసి అంటారు, కొంతమంది మాకు డబ్బులు కావాలని చెప్పేసి. అంటే ఒక్కొక్కరిది ఒక ఆలోచన. ఇందులో యాక్ట్ చేయొచ్చు, కొంతమంది వాళ్ళని ఫేమ్ చేసుకోవడం వాళ్ళని చేయొచ్చు. అయినా ఎందుకన్నా ఆయనకు ఓట్లు పడుతున్నాయి? ఎందుకన్నా అది ఇంకా ఆయనని సపోర్ట్ చేసే వాళ్ళని అడగాలి మనం. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది ఇందాక మనోడు అనుకుంటే వాడు మంచి చేసిన వాడు చెడు చేసినా కూడా మనం మంచిగా కనపడుతుంది. కాబట్టి ఎలిమినేషన్ ఎవరు అవుతారమ్మా చెప్పలేము అన్నది, ఇంకా అది మనం చెప్పలేము. కాబట్టి సుమన్ శెట్టి గారు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నం తినాలి కడుపు నిండా ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండ. టాప్ 5 ఫస్ట్ సుమన్ శెట్టి గారు, తర్వాత అని చెప్పలేను. మిగతా 4 వచ్చేసి రీతు చౌదరి ఉంటారు ఖచ్చితంగా, సంజయ్ తనుజ ఉంటుంది, ఇమాన్యుయల్ ఉంటారు ఖచ్చితంగా.